వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ సదాశివపేట మండల్ పెద్దంపురం అనే గ్రామంలో సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో జాతర జరుగుతుంది అనమాట. ఇక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే 30 years బ్యాక్ పుట్టలు అమ్మవారు వెలిసింది అని చెప్పేసి అక్కడ గుడి పెట్టడానికి వాళ్ళు 5 days లో జాతర చేస్తున్నారు. చూస్తున్నారు కదా మీరు, ఇంత హడావడి కనబడుతూనే ఉంది. సో చేసి ఇక్కడ ఒక మేడం అయితే క్యాచ్ చేసాం అనమాట. ఇక ఈ జాతర గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మేడం ద్వారా తెలుసుకున్నాం అనమాట. ఈ రోజు 3 days. ఫస్ట్ డే నేమో అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించారు, అలాగే గజస్తంభాన్ని కూడా ప్రతిష్ఠించారు. నిన్న శుక్రవారం కదా, నిన్న గంగకి వెళ్ళేసి వాటర్ తీసుకొస్తారన్నమాట. తీసుకొచ్చి ఈరోజు శనివారము బోనాలు చేశారు. రేపు సండే కావున రేపు మ్యారేజ్ ఉంటుంది, అమ్మవారిది కళ్యాణం ఉంది. సోమవారము నాగవెల్లి ఉంది. ఈ 5 days అమ్మవారిది పూజ అయిపోతుంది. ఇక్కడ 30 years నుంచి అమ్మవారి పుట్టలో ఉండడం వల్ల ఈసారి అమ్మవారికి ఘనంగా పూజలు జరిపిస్తున్నారు. ఇక్కడ ఎంత రష్ అవుతుందంటే యాక్చువల్ గా ఎవరైనా అడుగుదాము ఇంకా తెలుసుకుందాం అనే విషయాలు కూడా చెప్పలేనంత రష్ ఉంది. సో అందరు ఫాస్ట్ గా గుడి వెళ్ళిపోతున్నారు అన్నమాట బోనం సమర్పించడానికి. పుచ్చమ్మ టెంపుల్ ఇంకా ముత్యాలమ్మ టెంపుల్ అయితే 2 కవర్ చేసేసి ఇక్కడ నుంచి మెయిన్ అమ్మవారి టెంపుల్ దగ్గర గ్యాదర్ అయ్యి అక్కడ బోనం సమర్పిస్తారనమాట. గ్రామంలో 6 రోజుల కార్యక్రమంలో ఇవాళ అమ్మవారికి గ్రామంలో అడగానే డబ్బుచ్చి సమస్యను గుడి కట్టుకున్నాము. రేణుకామాత అంటే 8వ మా గ్రామంలో కొత్తగా నెలకొల్పడం జరిగింది. ఆమెకు అంతకంగా వైపుగా గ్రామంలో మొత్తం ఇల్లు ఉండి గ్రామంలో సుమారు ఒక 300 నుంచి 350 జరిగింది. ఆ గ్రామంలో గ్రామంలో ప్రతి ఒక్కరు గుడికోసము ఏ జరిగింది. కాబట్టి మేము ఆలయ కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఇంటికి ప్రత్యేక అనగానే చాలా మంది కాకుండా ఇతర జిల్లాల వాళ్ళు, మండలాల వాళ్ళు అనేక మంది మేము వెళ్ళి
డబ్బులు అడగగానే ఆ రేణుకామాత ఎల్లమ్మకు సుమారు 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. దీన్ని పౌర సంఘం వారికి, ముఖ్యంగా గ్రామంలోని ప్రతి ఒక్క యువకులకు, గ్రామ మహిళలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఈ బోనాల గురించి, ఈ జాతర గురించి ఈ ఊరి సర్పంచ్ గారు మీ పేరు మాజీ సర్పంచ్ శ్రీశైలం మాజీ సర్పంచ్ గారిని మరిన్ని నిమిషాలు ఈ బోనాలు ఇది నుంచి స్టార్ట్ అయింది. మా పేరు గ్రామంలో ఇది స్టార్ట్ అయింది. ఈరోజు బోనాలు పెద్దాపూర్ గ్రామం ప్రజలందరూ ఈ యొక్క బోనాలను చూడడం జరుగుతుంది. దీనికి అందరూ మా గ్రామ సోదరులు ఈ బోనాల ఉత్సవంలో పాల్గొని పెద్దాపూర్ ఈ యొక్క బోనాలు ఉత్సవం మరియు ఈరోజు పెద్దాపూర్ అందరూ సోదరులందరూ ఈ యొక్క బోనాలు మరిన్ని విషయాలు జిల్లా గురించి, ఈ సంబరాల గురించి అడుగుతున్నాం. జిల్లా నాయకులు అయితే నూతనంగా వివిధమైనటువంటి రేణుకామాత దేవాలయానికి ఎంతో మంది, దాదాపు 250 నుంచి 300 మంది సహకారాలతో దాదాపు 250 నుంచి 300 మంది సహాయ సహకారాలతో ఈ దేవాలయాన్ని అంగరంగ వైభవంగా నిర్మించుకోవడం జరిగింది. నిర్మించినటువంటి ఈ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన, కలశంగా ప్రతిష్టాపన, శిఖర ఇవన్నీ కార్యక్రమాలు 28వ తారీఖు ఏప్రిల్ 28న శ్రీ అంకి పూజాధిపతి విద్యారంగ భారత సూత్ర మీద ప్రారంభించడం జరిగింది. తదుపరి 29న అమ్మవారి జలావాసము, ఎప్పుడైనా అమ్మవారి అన్నదానం, 1వ తారీఖు పశువుల విద్యా ప్రతిష్టాపన కార్యక్రమము, తర్వాత 2వ తారీఖు గంగపూట, 3వ తారీఖు నేడు బోనాలు అమ్మవారికి అంగరంగ వైభవంగా హైదరాబాద్ రాజమండ్రి నుండి కలెక్టర్ల బృందాన్ని పెద్దాపూర్కు రావడం జరిగింది. మరియు మా దగ్గర ఎక్కువ మల్లయ్య స్వామి, కొంగయ్య స్వామి వారి ఆధ్వర్యంలో కూడా వాళ్ళ కళాకారులు, వాళ్ళ బృందము అంగరంగ వైభవంగా ఊరికి మొత్తం 30 మంది కళాకారుల బృందంకి చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమం బోనాల ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈసారి ఫస్ట్ టైం అయితే గుడి దగ్గరికి తెచ్చేసాం అనమాట. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడ నుంచి 2 సైడ్ నుంచి జనాలు 2 సైడ్ నుంచి ఊర్లో అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతారు అనమాట. ఇక్కడ గ్యాదర్ అయ్యి లోపల బోనాలు జరుగుతారనమాట. సో అన్ని గుడి దగ్గరికి వచ్చేసాము. సో లోపల సో చూసినట్టయితే చూడండి, ఇదే దారి అమ్మవారి గుడికి అయితే. తర్వాత ఇక్కడ వారి నమ్మకం ఏంటంటే దాదాపు 30 years ముందు ఇక్కడ పుట్టలో అమ్మవారి వెలిసింది అని చెప్పేసి.
ఇక్కడ చూస్తున్నట్టయితే కూరలు గుడి దగ్గరికి ఇక్కడ పోసుకొని అమ్మవారి దగ్గర సమర్పించి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. రావు తల్లి పోలేరమ్మా రావు తల్లి వేడుకెళ్ళమ్మా నిమ్ము రాజుగారు మనం పెళ్ళమ్మా రాజులో నేనుకెళ్ళమ్మా దండ గడియాలు మందిరే కట్టమైసమ్మా సో గైస్ ఇక ఇప్పటికైతే సక్సెస్ఫుల్ గా బోనాలు సమర్పించడం జరిగింది. దీని తర్వాత భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. చాలా మంది జనాలు ఎక్కడెక్కడ ఊరి నుంచి వచ్చి ఇక్కడ బోనాలు జాతర చూసి వెళ్ళడం కూడా జరుగుతుంది. రేపు నెక్స్ట్ అయితే రేపైతే ఎల్లమ్మ లగ్గం ఉంటుంది అనమాట.